రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియమైన రాముడి పుట్టినరోజు. శ్రీరాముడి తండ్రి దశరథుడు, తల్లి కౌశల్య. వీళ్ళిద్దరూ ఈ పుణ్యమూర్తిని ఈరోజు భూమి మీద తీసుకొని వచ్చారు. శ్రీరామచంద్ర తండ్రి లోకానికే ఒక పెద్ద రోల్ మోడల్, పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే లైఫ్ అంతా కష్టాలలో బతికినా కూడా ఏ రోజు నీతిని ధర్మాన్ని వదిలేసి బతకలేదు. అలానే ఆ రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక రోల్ మోడల్. లక్ష్మణుడు అన్న ప్రేమ ఎలా ఉండాలో చూపించాడు. సీతమ్మ భర్త ప్రేమ ఎలా ఉండాలి, ఒక సహనశీల ఆడపిల్ల ఎలా బతకాలి అనేది చూపించింది. జటాయు ఒక ప్రేమ ఎలా ఉంటుంది, ఒక స్వామి పట్ల భక్తి ఎలా ఉంటుందో అనేది చూపించింది. ఉడత నేనెంత చిన్నగా ఉన్నా నేను ఆ సిచ్యువేషన్లో నా కాంట్రిబ్యూషన్ ఎలా ఇవ్వగలుగుతాను అనేది చూపించింది. వానరసేన అందరూ కలిసిమెలిసి పనిచేస్తే రావణాసుడి కోటకు కూడా వెళ్ళొచ్చు అని చూపించింది. హనుమంతుడు నీలో ఉన్న శక్తి నీకు తెలిస్తే ఒకరోజు నువ్వు చాలా పెద్ద మనిషివి అవుతావు అనే లెసన్ నేర్పించాడు. ఉర్మిళాదేవి లక్ష్మణుడు 14 ఏళ్ళు అన్నతో పాటు వదినతో పాటు వనవాసానికి వెళ్ళినా భరత కోసం ఓపికగా వేచి ఉండి తన నిద్ర అంతా తీసుకొని 14 ఏళ్ల తన జీవితాన్ని త్యాగం చేసిన వనిత. ఇదే కాదు, రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక రోల్ మోడల్ మనకి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఒకరికి సేవ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఈరోజు లైఫ్ స్టైల్లో ఈరోజు జరిగిన మార్పుల్లో ఇంత స్వచ్ఛమైన ఇంత నిష్కల్మషమైన మనసులు దొరకడం చాలా కష్టం. ఒకవేళ మనకు అలాంటి వాళ్ళు దొరికినా కూడా మనం నమ్ముతామో లేదో అనేది పెద్ద డౌట్. కానీ ఈరోజు రాముడి నుంచి రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మంచి ఎప్పటికీ చావదు. మేబీ డే బై డే మంచికి అర్థం మారుతుందేమో, కానీ ప్రతి మనిషి సంతోషం కోరుకునేదే మంచి. ఆ మంచి ఆశించి శ్రీరామచంద్ర తండ్రి అందరికీ మంచి చేయాలి, అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి బుద్ధి ఇవ్వాలి, మంచి హ్యాపీనెస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను.